రాజేష్ గారు, మరో అంశం ఏంటంటే నిన్న నందిగం సురేష్ అరెస్ట్ అయిన పరిస్థితి సార్. దాంతోపాటు లేళ్లప్రెడ్డిని కూడా అరెస్ట్ చేశారన్నారు. దాంతోపాటు మిగతా వాళ్ళు కూడా అంటే మిగతా ఎవరైతే లీడర్స్ ఉన్నారో ఆ కార్యక్రమంలో పాల్గొన్న లీడర్స్ వాళ్ళకు కూడా ఉచ్చు బిగిచిపోతుంది అని చెప్పి మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే చట్టం తన పనిని తాను చేసుకుపోతుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు, దాంతోపాటు లోకేష్ బాబు కూడా చెప్పిన పరిస్థితి ఎలా ఉండబోతుంది సార్? డెఫినెట్లీ ఎవరైతే దురాఘాతాలకు పాల్పడిన వాళ్ళని డెఫినెట్లీగా జైలుకి వెళ్ళే ప్రయత్నం జరుగుతుందంటారా? జరిగి తీరాలి. ఎందుకంటే 2021 అక్టోబర్ 19వ తారీఖు రోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది. వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల ప్రోద్బలంతో వాళ్ళ అనుచరులు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పాల్పడి, అక్కడ ఆస్తుల విధ్వంసానికి పాల్పడి, వాహనాలు ధ్వంసం చేసి వ్యక్తుల్ని గాయపరిచారు. ఒక రకంగా అంటే ఈ జరిగిన సంఘటన నేపథ్యంలో అక్కడ ఆస్తుల విధ్వంసానికి పాల్పడ్డ సెక్షన్స్, వ్యక్తుల్ని హత్యాయత్నానికి పాల్పడ్డ సెక్షన్స్ కేసులు ఫ్రేమ్ చేశారు. కానీ ఈ సెక్షన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ప్రజలు ముగింపు బలికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఇప్పుడు సెక్షన్స్ ఆల్టర్ చేశారు. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్కి పాల్పడ్డ ఈ శ్రేణులు, నాయకులు గత 3 సంవత్సరాలుగా, అంటే వచ్చే నెల 19వ తారీఖుకి 3 సంవత్సరాల కాలం పూర్తవుతుంది ఈ సంఘటన జరిగి. ఈ 3 సంవత్సరాలుగా చాలా ఇమ్యూనిటీ పొందారు వాళ్ళు. అసలు బలమైన సెక్షన్స్ తోటి కేసులు నమోదు చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళని న్యాయస్థానం ముందుకి దోషులుగా తీసుకురాలేదు, నిందితులుగా. చాలా ప్రివిలేజ్ అయ్యి వాళ్ళకి దక్కింది. దక్కకూడని ప్రివిలేజ్ వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు ఇన్ని రోజుల నుంచి. అసలు సిసలు కుట్రకోణం ఇక్కడ విస్మరణకు గురైంది. అధికారంలో ఉన్న పార్టీ, ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. వైసీపీ అనేది ప్రభుత్వంలో పాలకులుగా చలామణవుతున్న రాజకీయ పార్టీ. ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధుల నేతృత్వంలో కొంతమంది వాళ్ళ శ్రేణులు నిన్నటి వరకు అధికారం చెలాయించిన తెలుగుదేశం పార్టీ, అంటే 2019 వరకు వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. 40 సంవత్సరాల సుదీర్ఘ నేపథ్యం ఉన్న పార్టీ, దశాబ్దాల తరబడి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ. అటువంటి పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి 70 లక్షల మంది కార్యకర్తల బలం ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి వీళ్ళు దాడికి వెళ్ళారు. శాంతి భద్రతల సమస్యలు సృష్టించారు. సహజంగా మా పార్టీ జెండా దింబ పగలగొట్టారు, మా పార్టీ నాయకుడి విగ్రహాన్ని అవమానపరిచారు అంటేనే చాలా ఎమోషనల్ ఇష్యూ అది. అంటే ఏ రాజకీయ పక్షానికైనా సరే ఆ పార్టీ జెండా దిమ్మ, ఆ పార్టీ నాయకుడి విగ్రహాలు, ఆ పార్టీ కార్యాలయం, ఆ నాయకులు, ఇవి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉండే ఇష్యూస్. అటువంటిది ఈ పార్టీ శ్రేణులు ఆ పార్టీ కార్యాలయం మీదకి వెళ్ళి ఇంతటి అరాచకాలకి, దాడులు, దౌర్జన్యాలకి పాల్పడితే అదే స్థాయిలో ఆ పార్టీ శ్రేణులు కూడా వ్యవహరించున్నట్టయితే, స్పందించున్నట్టయితే 70 లక్షల మంది కార్యకర్తల బలం ఉన్న ఆ పార్టీ, ఆ నాయకత్వం వారు సంయమనంతో వ్యవహరించబట్టి సరిపోయింది. కానీ వ్యవహరించకుండా వాళ్ళు కూడా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా మన పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి వీళ్ళు దాడికి వస్తారా, వాళ్ళ కార్యాలయం మీదకి మనం కూడా దాడికి వెళ్దాం అని చెప్పని పిలిపించి ఆ విధమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించున్నట్టయితే ఎటు దారి తీసి ఉండేది? ఒక 70 లక్షల మంది ఒకవైపు, ఇటువైపు ఒక 70 లక్షల మంది, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏమై ఉండేది? సమూహాల మధ్య ఉద్రిక్తతలకి, విద్వేషాలు పెరగటానికి, శాంతి భద్రతలకి విఘాతం కలగటానికి ఒక కుట్రగా ఇది పరిగణించాలి. ఆ ప్రమాదం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఆ పార్టీ సంయమనం పాటించబట్టి, ఆ నాయకత్వం వాళ్ళ శ్రేణుల్ని సమన్వయపరచబట్టి అటువంటి సంఘటన జరగల. లేకుంటే అంత ఘోరమైన కుట్రకోణానికి పాల్పడ్డ వ్యక్తుల మీద చాలా కఠినాతి కఠినమైన సెక్షన్ తోటి కేసులు నమోదు చేసి ఉండాల్సింది. ఉగ్రవాద చర్యలు లాంటి చర్యలకు పాల్పడ్డారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చే చర్యలకు వీళ్ళు పాల్పడ్డారు. అటువంటి వ్యక్తుల మీద సరైన సెక్షన్స్ తోటి కేసులు నమోదు చేయకుండా, అసలు అదొక ఇన్సిడెంట్ జరిగిందనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా
సంవత్సరాల తరబడి కాలయాపన చేస్తూ వచ్చారు. ఎందుకు? వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి. విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకు ఒక ప్రైవేట్ ఆర్మీగా పనిచేసింది కాబట్టి వాళ్ళ ప్రైవేట్ ఆర్మీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా హెసిటేట్ చేసింది అనేది వాస్తవం. ఇవాళ పరిస్థితులు పరిణామాలు మారినాయి. ఆ మారిన నేపథ్యంలోనే ఇటువంటి దురాఘాతాలకు పాల్పడిన ఏ వ్యక్తులైనా సరే వాళ్ళు జవాబుదారి అయి తీరాల్సిందేనని చెప్పని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకున్న నేపథ్యంలో ఇన్నాళ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్న కేసుల విచారణ వేగవంతం అయి తీరాలి. ఈ విధమైన నేర ప్రవృత్తి కనపరిచిన వ్యక్తులు ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే చట్టం ముందు వాళ్ళని దోషులుగా ఎక్స్పోజ్ చేయాలనే వైఖరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు న్యాయ పోరాటాలకు సిద్ధపడ్డారు. న్యాయ పోరాటంలో న్యాయస్థానం వైపు నుంచి కూడా వీళ్ళకి సరైన వెసులుబాటు దక్కని నేపథ్యంలో వాళ్ళ పరారీ మంత్రం ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ వెళ్ళిపోయారు. సో ఎంతకాలం మీరు తప్పించుకొని తిరుగుతారు? ఎన్ని రోజులు ఎక్కడ తప్పించుకుంటారు? మీరు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు, చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి, తలసల రఘురాం వారిరువురు ఎమ్మెల్సీలు సభకు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకొని మీ వెనక వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలి అనే ఆలోచన ఉన్నాళ్ళు, ప్రజలకు నాయకత్వం వహించాలి అనుకునేవాళ్ళు, చట్టసభలకు ప్రాతినిధ్యం వహించాలి అనుకునేవాళ్ళు ఈ విధంగా కేసులకు భయపడి పారిపోవటం మొదలు పెడితే ఇవాళ సీజన్డ్ నేరగాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? చేసి దొమ్మి చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? ఇవాళ ఇంత భయం ఉన్నాళ్ళు చిన్నప్పుడు భయపడుతున్న పిల్లల్ని ఏమన్నా చూస్తే పెద్దలు కొంచెం హేళన చేసేవాళ్ళు. ఏమరా నిన్ను బలి మింగుద్దా అంత భయపడుతున్నావు అనేవాళ్ళు. సో ఇవాళ ఇంత భయం ఉన్నాళ్ళు, ఇంత వణుకున్నాళ్ళు, ఇవాళ పోలీసును చూస్తే ఇంత ఉలికిపాటు ఉన్నాళ్ళు, అరెస్టు చూస్తే నిలువెల్లా వణికిపోతున్నాళ్ళు ఎందుకు పాల్పడ్డారు అటువంటి చర్యలకి? అంటే శాశ్వతంగా మీ పార్టీ అధికారంలో ఉంటుంది, మీ ప్రభుత్వం ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంటు ఇదే విధమైన ఉదాసీనత ప్రదర్శిస్తుందని చెప్పనే అహంకారంతో మిడిసిపాటు అంటారా, కండకావరం అంటారా, ఈ విధమైన చర్యలకి పాల్పడ్డారు ఆ రోజున. ఇవాళ పరిస్థితులు వికటించి మీ అధికారం దూరం అయ్యి మీరు ప్రైవేట్ ఆర్మీగా భావించిన పోలీసే మిమ్మల్ని వెంటాడటం మొదలుపెట్టేటప్పటికి ఇప్పుడు ఈ వెన్నులో వణుకు మొదలైందా? ఇవాళ కాళ్ళకు చక్రాలు కట్టుకొని పారిపోతూ ఉన్నారు. ఎంత దూరం పారిపోతారు? ఈ పారిపోవటం అనేది మనం కొన్ని ఉన్నాయి మనకు చరిత్రలో కొన్ని ఎగ్జాంపుల్స్. ముంబై బాంబు పేలుడు జరిగిన తర్వాత మెమన్ సోదరులు టైగర్ మెమన్, యాకూబ్ మెమన్ వాళ్ళు పాకిస్తాన్ పారిపోయారు. దావూద్ ఇబ్రహీం గల్ఫ్కు పారిపోయాడు. పారిపోయి దశాబ్దాల తరబడి వాళ్ళు అక్కడ షెల్టర్ తీసుకుని ఉండొచ్చేమో. బట్ మీరు రావాలి. కానీ అమెరికన్ ట్విన్ టవర్స్ కూల్చేసిన బిన్ లాడెను పాకిస్తాన్లో దాక్కున్నా సరే పట్టుకోవాలి అనుకున్న తర్వాత అమెరికన్ ఫోర్సెస్ పాకిస్తాన్లో జొరబడి పట్టుకొని చంపేసి సముద్రంలో పడేసినాయి. కాబట్టి వ్యవస్థలు చిత్తశుద్ధితో, నిజాయితీతో, పట్టుదలతో ఏ స్థాయి నేరగాడినైనా పట్టుకోవాలి అని కనుక ఆలోచన చేస్తే ఎక్కడున్నా ఎక్కడ దాక్కున్నా పట్టుకొని జుట్టు పట్టుకొని లాక్కు రాగలుగుతారు. ఆ ఉదాహరణ 2014-19 మధ్యకాలంలో మోస్ట్ వాంటెడ్ రెడ్ శాండల్ స్మగ్లర్ ఎర్రగంగిరెడ్డి మారిషస్లో దాక్కున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అతన్ని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పడేశారు. కాబట్టి ఇప్పుడు కూడా ఈ నాయకులు ఈ వెన్ను చూపి పారిపోవటం మొదలుపెట్టి మీ శ్రేణుల మొరాలిటీ మీరు దెబ్బతీయకుండా మీరే జబ్బలు జరుచుకున్నారు, మీరే తొడలు జరిచారు. ఎస్ మేమే చేసాము ఈ దాడులు దౌర్జన్యాలు, మా నాయకుడిని అవమానపరిస్తే మేము సహిస్తామా భరిస్తామా అని చెప్పని బేకరాలు పోయారు. ఆ రోజు పోయిన బేకరాలే నిజమైతే మీకు నిజమైన ధైర్య సాహసాలే ఉండుంటే రండి, వచ్చి ఇప్పుడు చట్టాన్ని ఫేస్ చేయండి, పోలీసులకు సరెండర్ కండి. అంతేగాని ఇంత పిరికి వాళ్ళలాగా ఈ పిరికిదనం ప్రదర్శించి రేపు మళ్ళొక్కసారి
అన్ని పరిస్థితులు సానుకూలంగా ఉన్న రోజు మేము మొగాళ్ళం అని చెప్పని ఆ రోజు తొడలు తెరిచే ప్రయత్నం చేస్తే మీకు మీరే అవహేళన పాలవుతారు. చట్టాన్ని గౌరవించు. ఫేస్ చేయాలి, గౌరవించాలి. మీ వల్ల జరిగిన ఈ సంఘటనలకి ఆ కాన్సిక్వెన్సెస్ ఏంటనేది కూడా మీరే హ్యాండిల్ చేయాలి.